యుగాంతం వచ్చేస్తోంది, లేచి వరకడానికి నేను సిద్ధంగా ఉన్నా అంటున్న యాగంటి బసవన్న. యాగంటిలో ఉన్నటువంటి బసవన్న లేచి రంకె వేస్తాడు, అది యుగాంతానికి సంకేతం అని చెప్పిన బ్రహ్మంగారి మాటలు నిజం కాబోతున్నాయి. చూస్తున్నారు కదా, యాగంటి ఆలయాన్ని సైతం పడగొట్టడానికి సిద్ధంగా ఉన్న యాగంటి బసవన్నను, ఈ యాగంటి రహస్యాలను, ఈ యాగంటిలో కనీసం ఒక కాకి కూడా వాలదు. అది ఎందుకు వాలదు? అలాగే అగస్త మహాముని స్నానమాచరించి ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశం ఇప్పుడు ఎలా ఉంది, ఈ యాగంట ఆలయం గురించి మరిన్ని విషయాలు ఫుల్ వీడియో అయితే కనుక కింద ఉన్నటువంటి లింక్లోనైతే ఉంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫుల్ వీడియో ద్వారా ఈ ఆలయ రహస్యాల గురించి, ఈ యాగంటి క్షేత్రం చుట్టుప్రక్కల ఉన్నటువంటి అద్భుతమైన ఇప్పటివరకు ఎవరూ చూపించని ప్రదేశాలను వీడియోలో చూపిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్.